రామ్ చరణ్, సుకుమార్ గారి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అని మనం ఊహించుకోవడానికి ఊహల్లో కూడా ఇప్పుడు వచ్చేటటువంటి సినిమాని మనకు అందట్లేదు అనమాట. ఎందుకంటే గతంలో చూసాం వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి రంగస్థలం సినిమా ఏ రేంజ్లో హిట్ కొట్టింది, రామ్ చరణ్ గారి కెరీర్ని ఏ విధంగా మలుపు తిప్పింది, ఆ సినిమా అనేది ఆయన కెరీర్కి ఏ విధంగా ఒక ఇంపార్టెంట్ రోల్ అయింది అనేది మనం చూసాం. స్టిల్ ఇప్పటికీ కూడా రంగస్థలం సినిమా అంటే ఇంకా మనకు రామ్ చరణ్ గారు చేసినటువంటి ఆ ఒక యాక్టింగ్ లెవెల్స్ అనేవి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ పాత్రని ఆయన నటించినట్టు కాదు, జీవించి చేశాడు అని చెప్పేసి కూడా చాలామంది అంటూ ఉంటారు. మరి సుకుమార్ గారు ఏ హీరోతో సినిమా చేసినా కూడా ఆ సినిమాని ఏదో వేరే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి, రాజమౌళి గారి తర్వాత సుకుమార్ గారి అంత పర్ఫెక్ట్గా చేస్తారు అని చెప్పేసి అయితే ఒక పేరు అనేది, మార్క్ అనేది సుకుమార్ గారికి పడిపోయింది. మరి మనం చూసాము అల్లు అర్జున్ గారితో పుష్ప సిరీస్ చేసి ఇంకా పాన్ ఇండియా రేంజ్లో ఇంకా అల్లు అర్జున్ కన్నా ఎక్కువ ఎవరు లేర్రా విధంగానే ఆ ఒక రికార్డ్ని స్టిల్ ఇప్పటికి కూడా ఎవరు బ్రేక్ చేయలేకపోతున్నారు ఒక కలెక్షన్ విషయాన్ని. సో మరి ఆ విధంగా ఒక మార్క్ క్రియేట్ చేస్తున్నటువంటి సుకుమార్ గారు సో మరొకసారి రామ్ చరణ్ గారి కాంబినేషన్లో రాబోతున్నారు. సో ప్రజెంట్ అయితే ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయిపోయిన వెంటనే రామ్ చరణ్ గారితో సినిమా చేస్తారు. అండ్ రామ్ చరణ్ గారు కూడా ఇప్పుడు పెద్ద సినిమాతో బిజీగా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ వాళ్ళ సినిమాలని కంప్లీట్ చేసుకున్న తర్వాత వెంటనే వీళ్ళిద్దరి ప్రాజెక్ట్ని మాత్రం పట్టాలెక్కిస్తారు. అండ్ ఈ సినిమా కోసం ఒక మలయాళ హీరోయిన్ని సెట్ చేస్తున్నారు సుకుమార్ గారు అని చెప్పేసి ఒక వార్త మాత్రం చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. అండ్ ఇప్పటి వరకు అయితే ఈ సినిమా కోసం చాలామంది కూడా రుక్మిణి వసంత్ గారిని తీసుకోండి అని చెప్పేసి అయితే సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. బట్ ఆ విషయాన్ని పక్కన పెడితే ఒక మలయాళ హీరోయిన్ అంటే మనందరికీ ఎవరు గుర్తుకొస్తారు? ముందుగా అనుపమ పరమేశ్వరన్ గారు గుర్తుకొస్తారు. అండ్ రంగస్థలం సినిమా కోసం కూడా ముందుగా సుకుమార్ గారు సమంత గారి పాత్ర, సమంత గారు చేసినటువంటి ఆ క్యారెక్టర్ని ముందుగా అనుపమ గారిని అనుకున్నారంట. కాకపోతే తర్వాత కొన్ని రీజన్స్ వల్ల అనుపమ గారు కాదు సమంత గారిని సెట్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఈవెంట్లో సుకుమార్ గారు మాట ఇచ్చారు. అప్పుడు ఈ విధంగా అయ్యింది. అనుపమ గారు కూడా చాలా బాధపడ్డారు. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో ఒక సినిమాలో, నా సినిమాలో మాత్రం నేను తనకి ఛాన్స్ ఇస్తాను అని చెప్పేసి చెప్పారు. సో ఆ ఒక అవకాశాన్ని ఇప్పుడు ఈ సినిమాలో ఇవ్వబోతున్నారు రామ్ చరణ్ గారి పక్కనే అని చెప్పేసి అనుపమ గారికి అంటే ఈ విధంగా అంటూ ఉన్నారు. బట్ ఇందులో నిజం ఎంత ఉంది, నిజంగానే అనుకుంటున్నారా కాదా అనే విషయం పట్ల అయితే ఒక అధికారికమైనటువంటి అనౌన్స్మెంట్ మాత్రం లేదు. అంటే ఈ సినిమాకి సంబంధించి జస్ట్ మనం అనుకుంటున్నాం అంతే. ఇంకా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ కానీ ఏవి కూడా లేవు. జస్ట్ సుకుమార్ గారు, రామ్ చరణ్ గారి కాంబినేషన్లో సినిమా రాబోతుంది, తొందరలో పట్టాలెక్కబోతుంది అనే విధంగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. కానీ వాళ్ళు అవును ఈ డేట్కి పలానా డేట్కి చేస్తామనే విధంగా అయితే ఎక్కడైతే చెప్పలేదు. బట్ చూడాలి మరి ఏ హీరోయిన్ని పెడతారో. రామ్ చరణ్ గారి పక్కన వీళ్ళిద్దరిలో రుక్మిణి వసంత్ గారు, అనుపమ పరమేశ్వరన్ గారిని అంటే సుకుమార్ గారి కాంబినేషన్ రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ గారి పక్కన ఈ ఇద్దరు హీరోయిన్లలో ఎవరు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.